జూమ్కోలో జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కారుమంచి రమేష్ గారు. రమేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. యా రమేష్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినపడుతుందండి, చెప్పండి. స్థానిక సంస్థల్లో వైకాపాకి పోటీ చేయడానికి అభ్యర్థులు కరువవుతున్న పరిస్థితి ఉందనేది కూటమి వాదన. తమకు మాత్రం ప్రతి సీటుకి 10 మంది మినిమం అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సరే, ఇప్పుడు ఓడిపోయే వాళ్ళకి దీపం ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లుగా ఓడిపోయే వాళ్ళు ఏం చెప్తారు? మాకు 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకోకపోతే ఈ రోజున వాళ్ళు 3 పార్టీలు కలిపి ఉన్నారు. 3 పార్టీలు కలిపి ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరు పోటీ చేయాలి ఏంటి అనేది ఈ రోజుకి తెగలేదు. మొన్నే నారా లోకేష్ గారు జనసేనకు 15%, బీజేపీకి 5%, తెలుగుదేశం పార్టీకి 80% పోటీ చేస్తున్న తర్వాత వాళ్ళ నాయకుడు నెంబర్ 2గా పార్టీలో చెప్పుకునే నాయకుడు నాదెండ్ల మనోహర్ గారు, అబ్బాయి అదేం లేదు, మేము 2024 ఎన్నికలకు ముందు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో తగ్గాము, ఈ నేడు అలా తగ్గడానికి మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము, మా శాతం మేము ఎంతైతే కోరుకుంటున్నాం అంత శాతం ఇవ్వాల్సిందే, అంతవరకు మేము పోరాడతామని చెప్పి డైరెక్ట్గా వీళ్లతో పాటు కూటమిలో ఉన్న నాయకుడు నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీకి చెందిన నాయకుడు గారు ప్రకటించడం జరిగింది. ఈరోజు ఆయన కూటమిలో మంత్రి గారు కూడా. ఆ విధంగా వాళ్ళకే తగువులు తేలక నారా లోకేష్ గారు టోటల్గా షాడో ముఖ్యమంత్రిగా అన్ని పార్టీల మీద కూడా అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలను కూడా ఆయనే చెప్పే విధంగా డైరెక్ట్ డెసిషన్ ఆయన తీసేసుకుని ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా ఏంటి రమేష్ గారు? ప్రెస్ మీట్ పెట్టని చెప్పారా ఈ మధ్య కాలంలో లోకేష్ గారు? డైరెక్ట్ గా ఆయన పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి మీటింగ్ లో చెప్పారండి. ఓకే, నియోజకవర్గ స్థాయి మీటింగ్ లో నారా లోకేష్ గారు డైరెక్ట్ గా చెప్పారు, పర్సంటేజ్ మనం 80% సీట్లలో పోటీ చేస్తాం, 15% సీట్లలో జనసేన పోటీ చేస్తుంది, 5% సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని చెప్పి డైరెక్ట్ గా నారా లోకేష్ గారు వాళ్ళ పార్టీ నియోజకవర్గ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత ఆంధ్రజ్యోతి పత్రిక దాన్ని ప్రముఖంగా ప్రచురించిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు ఖండించడం జరిగింది. సో ఇదంతా కూడా ఏమీ దాపరికం లేదు, ఎవరో కూడా మసిపూసి మారేడుగా చేసి అబద్ధాలు చెప్పే వ్యవహారం కాదు. ఎందుకంటే నారా లోకేష్ గారికి జనసేన పార్టీకి ఉన్న బలం ఎంతో లేదా టీడీపీకి ఉన్న బలం ఏంటో తెలిసి మాకు ఇంత బలం ఉందని చెప్పి ఆయన ఊహించుకుని చెప్పడం జరిగింది. మరి ఈ రోజున టీడీపీకి అంత బలం ఉంటే గతంలో 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో బహిష్కరించిన పరిస్థితిని మనం అందరం కూడా చూసాం. కానీ వీళ్ళు పెట్టిన పేరేంటి? అబ్బే పోలీసులను ఉపయోగించి దౌర్జన్యాలు చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అటువంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. నాకు తెలిసి 2 or 3 ఇన్సిడెంట్స్ నాకు తెలిసి ఇంకెక్కడో జరగల. ఎవరో వీళ్ళు చెప్పుకుని ఈ రోజు కూడా గొప్పగా చెప్పుకుని అంజిరెడ్డి తాత అని చెప్పి నారా లోకేష్ గారు చెబుతారు కదా, అక్కడ కూడా ఇన్సిడెంట్ జరిగింది ఒకటైతే వీళ్ళు దాన్ని హైలైట్ చేసి వాళ్ళకి ఫేవర్ గా మాట్లాడుకోవడం అనేది వాళ్ళకున్న మీడియా బలంతో వాళ్ళు చేస్తారు, అది అందరికీ తెలిసిందే. ఆ రోజున నిజంగా తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటంత బలం ఉంటే మరి ఆ రోజున మేము పోటీ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెనుచూపు ఎందుకు పారిపోయారండి? ఎక్కడ పారిపోయారు? వాళ్ళు బహిష్కరించారండి ఆ రోజు. అదే బహిష్కరించడం అంటే ఏంటి? ప్రభుత్వం పరిస్థితి వాళ్ళకి అర్థం కాక పారిపోయారు వాళ్ళు. ఎందుకు బహిష్కరించాలి? ఇప్పుడు ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ఒక పద్ధతి. ఆ ఎన్నికలు జరిగే దాంట్లో ప్రతి పార్టీ కూడా పార్టిసిపేట్ చేయాలి. గెలుపోవటంలో సహజం. ఇప్పుడు ఈ రోజున మా పార్టీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసాం, ఓడిపోయామని చెప్పి మేము పోటీ చేయకుండా ఉన్నాం కదా, రేపు పొద్దున మళ్ళీ పోటీ చేస్తాం. గెలుపోవడం అనేవి సహజం. కానీ ఆ పద్ధతిని స్పోర్టివ్ గా తీసుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్నికల నుంచి పారిపోయిన విషయం, తెలుగుదేశం పార్టీ పారిపోయిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రోజున నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు, షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి 3 పార్టీల యొక్క అభిప్రాయం ఇదే అభిప్రాయం అన్నట్లుగా ఆయన నిర్ణయం తీసేసుకుని చెప్పిన తర్వాత వచ్చిన వ్యవహారాన్ని కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకోవడం జరిగింది. రేపు పొద్దున్న వీళ్ళు చెబుతున్నట్లుగా 10 మంది అభ్యర్థులు ఉన్నది తెలుగుదేశం పార్టీకి కాదండి. 3 పార్టీలు వీళ్ళు పోటీలు పడుతున్నారు కాబట్టి మాకు అంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు.
నిజంగా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసినా, జనసేన ఒంటరిగా పోటీ చేసినా, బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అన్ని స్థానాల్లోనూ కూడా పోటీ చేయలేని పరిస్థితి ఈ కూటమి పార్టీలది. సో తెలుగుదేశం, జనసేన, బీజేపీ